నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఓ నిందితుడిని అరెస్టు చేసే విషయంలో కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న జేమ్స్ అనే వ్యక్తి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఆదినారాయణ అనే కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం నెల్లూరు రూరల్ సిఐను మొదటి రౌండ్ గాలిలో కాల్పులు జరిపిన అనంతరం రెండో రౌండ్ జేమ్స్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో నిందితుడు 9 మంది తప్పించుకున్నారు. సీన్ కన్స్ట్రక్షన్ ను మా ఛానల్ 9 ఇన్పుట్ ఎడిటర్ జైరా సంఘటనా స్థలం నుంచి అందిస్తారు. నెల్లూరు నగర సమీపంలోని కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఎన్కౌంటర్ కాదు, ఇది కేవలం ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. కొన్ని మీడియాల్లో ఎన్కౌంటర్ చేసేశారు, ఏదేదో జరిగిపోయింది అన్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. మనం ఇక్కడ సీన్ రీకనెక్షన్ చేస్తున్నాం. ఈ సీన్ ఎలా జరిగిందంటే, కొంతమంది దుండగులు నిన్న పెంచలయ్య అనే వ్యక్తిని హత్య చేశారు. పెంచలయ్య అనే వ్యక్తి గతంలో సిపిఎంకు సానుభూతి పరుడుగా ఉన్నాడు. ఆయన సిపిఎం నుంచి బయట వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సందర్భంగా కల్లూరుపల్లిలో ఓ కాలనీలో ఒక టెంపుల్లో వాళ్ళు వీళ్ళు కలిసి, అంటే పెంచలయ్య కామేశ్వరమ్మ రైవల్స్గా ఉన్నారు. కామేశ్వరమ్మ అనే మహిళ ఆ ప్రాంతంలో కాస్త గంజాయి అమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఈ గంజాయి బ్యాచ్ని కట్టడి చేసేందుకు పెంచలయ్య అండ్ అదర్స్ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో గంజాయి రాకుండా పోలీసులకు సహకరించే ప్రయత్నం చేశారు. దీన్ని గంజాయి వ్యాపారస్తులు జీర్ణించుకోలేకపోయారు. పెంచలేను అంతమొందిస్తే కానీ మన గంజాయి వ్యాపారం సక్రమంగా జరగదు అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే పెంచలేను ప్రస్తుతం పోలీసులు ఎదురు కాల్పులు జరిపిన జేమ్స్తో పాటు మరో 9 మంది నిందితులు కలిసి పెంచలయ్య వాళ్ళ యొక్క పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళుతున్న క్రమంలో మాస్కులు ధరించిన కొందరు వ్యక్తులు, ఈ జేమ్స్ అండ్ సోకాల్డ్ పీపుల్స్ మరో 9 మంది మాస్కులు ధరించి ఒక వాహనంలో పెంచలయ్య బైక్ను ఢీకొట్టి ఆ పెంచలయ్యపై విచక్షణారహితంగా కత్తులతో పొడవడం వల్ల ఆయన స్పాట్లో చనిపోయారు. ఈ నేపథ్యంలో దీన్ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు నిందితులంతా గంజాయి బ్యాచ్ కాబట్టి ఈ గంజాయి బ్యాచ్కి ఏదైనా ఒక మరుగైన ప్రాంతం కావాలి. ఈ మరుగైన ప్రాంతం ఎలా ఉందంటే, నెల్లూరుకు సమీపాన ఈడ పాడుబడ్డ షుగర్ ఫ్యాక్టరీ ఉంది కోవూరులో. పెన్నా నది ఒడ్డునే ఈ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఈ షుగర్ ఫ్యాక్టరీ ఉన్న నేపథ్యంలో ఈ షుగర్ ఫ్యాక్టరీలో తలదాచుకునేందుకు వచ్చారు ఈ 10 మంది. ఈ సమాచారాన్ని పోలీసులు టెక్నికల్ ఆధారంగా కొన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేశారు. పలానా దగ్గర వీళ్ళు ఉన్నారని నెల్లూరు పోలీసులు గత రాత్రి నుంచి వెంబడిస్తున్నారు. వివిధ రకాలైన టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్లో భాగంగా నెల్లూరు రూరల్ సిఐ జి వేణు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ప్రాంతానికి చేరుకునే ముందే హెడ్ కానిస్టేబుల్ ఇంకో టీము ఈ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణతో సహా మరో 3 కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నారు. ఈ 3 కానిస్టేబుల్తో కలిసి ఆ టీమును ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోబోయే క్రమంలో జేమ్స్ అనే వ్యక్తి, ఎవరైతే ఇప్పుడు ఇంజూర్డ్ పర్సన్ ఉన్నాడో నిందితుల్లో ఒకడైన జేమ్స్, ఆదినారాయణను మొదట కాలుపై తన చేతిలో ఉన్న కత్తితో పొడిచారు. అనంతరం ఆదినారాయణ చెయ్యి అడ్డం పెట్టడంతో మరోసారి చెయ్యికి కత్తిపోటు గురయ్యాడు. ఈ నేపథ్యంలో దీన్ని గమనించిన నెల్లూరు రూరల్ సిఐ ఫస్ట్ రౌండ్ గాలిలో కాల్పులు జరిపాడు. నెక్స్ట్ రౌండ్ కాలు కింద కాల్చాడు. కాలు కింద కాల్చిన ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్నాం. నెల్లూరు నగర డిఎస్పీ అదేవిధంగా కోవూరు సిఐ ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం కూడా ఇక్కడికి చేరుకుంది, ఆధారాలు సేకరిస్తుంది. ఈ క్లూస్ టీం ఎలాంటి ఆధారాలు సేకరిస్తుందంటే, ఈ ప్రాంతంలో ఉన్న వేలిముద్రలు, అదేవిధంగా వాళ్ళు వాడిన వస్తువులు, ఏదైనా వస్తువులకు సంబంధించిన వివిధ రకాలైన ఏదైనా ఆనవాళ్ళు దొరుకుతాయన్న ప్రయత్నంలో క్లూస్ టీం చేస్తుంది. ఈ క్లూస్ టీంలో భాగంగా ఇక్కడ నగర డిఎస్పీ అదేవిధంగా కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి అదేవిధంగా వివిధ రకాలైన టీంలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఒక స్క్వాడ్ కూడా ఇక్కడికి ఎంటర్ అయింది, మనం చూస్తున్నాం. ఈ స్క్వాడ్ కూడా వివిధ రకాలైన పరిశీలన చేస్తుంది. ఇక్కడ ఈ బుల్లెట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏముంటాయి,
వాళ్ళు నిందితులు ఉపయోగించిన ఆర్టికల్స్ ఏమున్నాయి, ఈ నిందితులు ఉపయోగించేదానికి ఈ ప్రాంతంలో ఉండేదానికి కారణాలు ఏంది అనే విషయాలు ఆరాధిస్తారు. సాధారణంగా ఒక క్రైమ్ డిటెక్ట్ చేసేదానికి, క్రైమ్ డిటెక్ట్ చేయాలంటే ఈ క్రైమ్కి సంబంధించి అనేక ఆధారాలు దొరుకుతాయి అన్నమాట. అనేక సందర్భాల్లో న్యూస్ పేపర్ల ఆధారం కూడా కొన్ని కేసులు డిటెక్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ఆధారాలు లేకుండా చంపేసిన కేసుల్లో ఇతర జిల్లాల నుంచి ఈ జిల్లాకు వచ్చి హత్య చేసిన కేసుల్లో కూడా వాళ్ళు తీసుకువచ్చిన హల్దీరామ్ ప్యాకెట్లు కూడా, హల్దీరామ్ ప్యాకెట్ ఎక్కడ తయారైంది, అది ఏ జిల్లా నుంచి వచ్చిందని తెలుసుకునే ఆధారాలు కూడా పోలీసులు కనుగొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వేలిముద్రలు తదితర అంశాలపై పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఆధారాలు ఉన్నాయన్న విషయంపై పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన జేమ్స్ అనే ఒక నిందితుడు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనతో పాటు ఆదినారాయణ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదినారాయణ చికిత్స పొందుతున్న నేపథ్యంలో వీరిద్దరూ స్టేబుల్గానే ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు. ఇప్పటి వరకు కొన్ని మీడియా సంస్థల్లో ఏదేదో ఎన్కౌంటర్ జరిగిపోయింది, ఎవరెవరో ఏదో అయిపోయారంది, ఎంత అవాస్తవాలు. ఈ వాస్తవాలు కాదు, కేవలం మీడియా హైప్ కోసమే కొంతమంది ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ కేవలం ఎన్కౌంటర్ జరగలేదు. కేవలం ప్రొటెక్ట్ చేసుకునేదానికి పోలీసులు ఆత్మరక్షణ కోసమే ఇక్కడ కాల్పులు జరిపినట్టు ఇప్పుడే మనకు డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు అంటే ప్రశాంతతకు మారుపేరు. గత ఏడాది కాలంగా ఈ నెల్లూరు అంటే అశాంతికి మారుపేరుగా మారింది. ఈ అశాంతికి మారుపేరుగా వచ్చేందుకు కారణం ఏంటంటే కొన్ని గంజాయి బ్యాచ్లు ఈ ప్రాంతంలో విచ్చలవిడైపోయినాయి. గంజాయి బ్యాచ్లు అనేక రకాలుగా నెల్లూరులో విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కాటన్ సచ్ ఆపరేషన్స్ పోలీసులు అయితే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నా ఈ గంజాయి బ్యాచ్లకి వివిధ రకాలైన రాజకీయ పలుకుబడి ఉండవు. రాజకీయాలకు సంబంధం ఉన్నవారు ఈ గంజాయి బ్యాచ్తో సంబంధం ఉండవు. రాజకీయ నాయకులకి గంజాయి బ్యాచ్లకి సంబంధం ఉండవు. వాళ్ళు ఎలాంటి క్రైమ్ చేయాలన్నా ఈ గంజాయి బ్యాచ్కి కొంత అమౌంట్ ఇచ్చేయడం, పలానా క్రైమ్ చేసేయమండం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడిలో కూడా ఇలాంటి గంజాయి బ్యాచ్లు పాల్గొన్నాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అదేవిధంగా గంజాయికి సంబంధించిన అనేక మందిని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు, అనేక మంది జైల్లో ఉన్నారు, అనేక రకాలైన పరారీలో కొంతమంది ఉన్నారు, కొంతమంది జిల్లా విడిచి వెళ్ళిపోయినారు. అయినా ఈ క్రైమ్ మాత్రం ఆగడం లేదు. కారణం ఏంటంటే పోలీసులు డ్రోన్ కెమెరాలతో కొన్ని ప్రాంతాల్లో డ్రైవ్ చేస్తున్నారు, మరికొన్ని ప్రాంతాల్లో క్రైములు జరిగిపోతున్నాయి. పోలీసుల డ్రైవులకి అదేవిధంగా క్రైమ్ జరిగేదానికి సంబంధం ఉండడం లేదు. పోలీసులు కాటన్ సచ్ ఆపరేషన్ చేస్తున్నారు, అదేవిధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు, వివిధ శాంతి కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ శాంతి కమిటీల వల్ల కూడా ఉపయోగం లేదు. అయితే ప్రస్తుతం ఇవాళ జరిగిన ఆత్మరక్షణ కాల్పే తప్ప ఎదురు కాల్పులు మాత్రం కాదు అని ఇక్కడ డిఎస్పీ మనం ప్రకటించారు. ఘట్టమనేని శ్రీనివాసరావు ఇప్పుడే మనకు ఇది ఆత్మరక్షణ కోసం కాల్చాం తప్ప అతను ఏదో వ్యక్తిగతంగా మాకు ఎలాంటి కక్షలు లేవు, ఒక క్రైమ్ డిటెక్ట్ చేసే విషయంలో అతను కానిస్టేబుల్ మీద దాడి చేశారు కాబట్టి ఆత్మరక్షణ కోసమే మేము కాల్పులు జరిపామని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సీన్ ఎలా ఉందంటే ఇక్కడ ఏదో జరిగిపోయింది అనుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి వ్యవహారం జరగలేదు, కేవలం ఎదురు మాత్రమే ఓ కానిస్టేబుల్ని అటాక్ చేస్తే దాన్ని ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపారు జీవేణు అనే వ్యక్తి. జీవేణు నెల్లూరు రూరల్ డిఎస్పీ, వాళ్ళిద్దరు ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. ప్రస్తుతం మనం కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నాం. కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో వివిధ రకాలైన అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. తొందరలో దీనిపై కూడా ఇప్పుడు ప్రస్తుతం కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదై ఉంటుంది. కేసు నమోదైన తర్వాత ఈ కేసును కూడా నెల్లూరు సబ్ డివిజన్లో నెల్లూరు రూరల్ సబ్ డివిజన్లో కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి ఛేదించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ డిఎస్పీ సుధాకర్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక్కడ ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. వీళ్ళైతే ఒక బ్యారికేడ్ మాదిరిగా ఈ సీన్ను సంబంధించిన ఒక అడ్డంకిగా ఒకదాన్ని కట్టేశారు. ఈ సందర్భంగా వీళ్ళు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకుంటారని ప్రస్తుతం మనం ఆశిద్దాం. ఈ నిందితుల కోసం వివిధ రకాలైన క్లూస్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా పోలీసు టీమ్స్ తిరుగుతున్నాయి. త్వరలో ఈ నిందితులను అరెస్ట్ చేస్తారని భావిద్దాం. నెల్లూరు నగరంలో పెంచలే హత్య జరిగింది. ఈ పెంచలే హత్యకు ప్రధాన కారణం గంజాయి గ్యాంగ్ కొంతకాలంగా నెల్లూరులో హల్చల్ చేస్తుంది. ప్రతి హత్యలో గంజాయి గ్యాంగ్ యొక్క ప్రమేయం ఉంది. గంజాయి గ్యాంగ్ వల్ల ఈ హత్య జరిగిందని ప్రస్తుతం తెలుస్తుంది. నిన్న
నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు గారు కూడా పలానా కామాక్షమ్మ వల్లే ఇది జరిగింది అని ప్రకటించారు. అయితే ఈ హత్య ఎలా జరిగిందో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. నిన్న కల్లూరుపల్లిలో జరిగిన హత్య గురించి వాళ్ళ మధ్య ఇరు వర్గాలు అంటే చనిపోయిన వ్యక్తి చంపిన వాళ్ళు ఇద్దరి మధ్య గతంలో కొన్ని ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అయితే నేర చరిత్ర అయితే ఎన్డీపీఎస్కి సంబంధించిన నేర చరిత్ర ఉంది. కానీ ఈ పర్టికులర్ హత్యలో మాత్రం అక్కడ ఆధిపత్య పోరు ఒకటి ఉంది. టెంపుల్ విషయంలో గొడవలు ఉన్నాయి. అలానే ఆ చనిపోయిన వ్యక్తి ఆ ఏరియాలో క్రైమ్ కంట్రోల్ చేయడానికి అంటే నార్కోటిక్ డ్రగ్స్ కావచ్చు అదర్ అసాంఘిక శక్తులు ఎవరు కూడా రాకూడదనే ఉద్దేశంతో మంచి చర్యలు చేస్తున్నాడు. దానికి మా సపోర్ట్ కూడా ఉంది అతనికి. ఎందుకంటే మేము మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యాం, మా ఇన్స్పెక్టర్ మేము కూడా. అయితే ఆ క్రమంలో నిన్న జరిగిన హత్య మాత్రం వాళ్ళ మధ్య ఉన్న పాత కక్షలు గొడవలు మనసులో ఉన్నాయి, ఇల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. దాని దృష్ట్యా వాళ్ళ అబ్బాయిని పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే క్రమంలో అతని మీద దాడి చేసి మారణాయుధాలతో దాడి చేయడం వల్ల అతను గాయపడి చనిపోయారు. ఈ ఎన్డీపీఎస్ కేసుల్లో అయితే ఉన్నారు కానీ పర్టికులర్గా మాత్రం హత్య మాత్రం ఆధిపత్య పోరే కానీ ఎన్డీపీఎస్ అయితే కాదు సార్. అక్కడ ఆ ఆలయంలో ఇంతకుముందు గంజాయి సేవించేవాళ్ళని దాన్ని శుద్ధి చేసి మళ్ళా ఆలయాన్ని పర్యవేక్షించే నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది. లేదండి, అట్లా అని మాకేం ఇన్పుట్ రాలేదు. ఒకళ్ళు మీరు చెప్తున్నారు కాబట్టి ఆ కోణంలో కూడా విచారిస్తాం. ఇంకోటి సార్, ఒక చిన్న విషయం, నెల్లూరు నగరంలో ఇటీవల కాటన్ సర్చ్ ఆపరేషన్ చేశారు. ఈ పర్టికులర్ ప్లేస్లో మీరు కాటన్ సర్చ్ ఆపరేషన్ చేయలేదా? లేదండి, ఇది షుగర్ ఫ్యాక్టరీ, పాత ఫ్యాక్టరీ. ఇది ఇక్కడ కాటన్ సెర్చ్ ఇంతకుముందు మనం స్ట్రాబెరీ కాలనీ కొన్ని చోట్ల చేసాము. అయితే మాకు పర్టికులర్గా దీంట్లో ఇన్పుట్ అయితే ఇక్కడ ఏం లేదు. వాళ్ళు ముద్దాయిల కోసం మా ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం ఇక్కడ కాటన్ సెర్చ్ చేసే క్రమంలో రాత్రి ఈ సంఘటన జరిగింది. సార్, టెక్నికల్ సపోర్ట్తో ఈ కాటన్ సెర్చ్ చేశారా లేకపోతే వీళ్ళ కోసం అన్వేషించారా? అది దర్యాప్తులో చెప్పే విషయాలు. ఇంకో విషయం, ఇదే ప్రాంతంలో గతంలో సూర్యం పద్మక్క ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఈ ప్రాంతంలోనే సూర్యం పద్మక్క ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే పోలీసులకు తెలియకుండా కొంతమంది దుండగులు ఒక హత్య కేసులో దాదాపు 10 మంది ఇక్కడ దాక్కొని ఉన్నారు. ఈ 10 మందిని మీరు ఎలా ట్రేస్ చేయగలిగారు? లేదండి, మీరు చెప్తే మాకు తెలుస్తుంది. ఇప్పుడు దాకా మా దగ్గర అయితే లేరు, ఒకడే దొరికాడు. మిగిలిన 9 మంది మీరు ఎక్కడున్నారో చెప్తే పట్టుకుంటాం. ఆ మహిళ అనే ఒక మహిళ ఉంది, కామాక్షమ్మ అనే మహిళ. ఆ మహిళ పరిస్థితి ఏంది? ఎన్ని కేసుల్లో ఉంది? లేదు, అది ఇంకా తెలియదండి, కనుక్కుంటాం. ఇది నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు గారు మనతో అంటున్న విషయం. ఇంతవరకు ఒక్కరు మాత్రమే, కేవలం అది ఆదినారాయణపై అటాక్ చేశాడు కాబట్టి హెడ్ కానిస్టేబుల్ మీద వాళ్ళు మొదటగా పైనకి గాల్లో ఒక రౌండ్ కాల్పు జరిపిన తర్వాతనే మోకాళ్ళ మీద కాల్చారని తెలుస్తుంది. అయితే నిందితుడు జేమ్స్కి ఎలాంటి ప్రమాదం లేదు. ఆ మోకాళ్ళ మీద కాల్చడం కూడా కేవలం అది చిన్న ఆత్మరక్ష నిమిత్తం, అది కూడా చిన్న స్వల్పమైన గాయం. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఆయనేం పారిపోయే అవకాశం కూడా లేదు. జస్ట్ అతనికి ఎలాంటి ప్రమాదం లేదన్నమాట. ఇప్పుడు దాకా అనేక మంది అనేక రకాలైన మీడియాలో వస్తున్నట్టు కూడా అది ఎన్కౌంటర్ కాదు, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్టు మన డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు చెబుతున్నాడు. కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, కొవ్వూరు నుంచి.